వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకైతే అప్డేట్ అండి. మరి పెన్షన్ బదిలీ ప్రక్రియ ఈపీఓ ట్రాన్స్ఫర్ సంబంధించి పూర్తి తాజా సమాచారం అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పెన్షనర్ సంబంధించిన అప్డేటు. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అనేది మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, పెన్షన్ బదిలీ సందర్భంలో పెన్షనర్ తన బ్యాంక్ ఖాతాను ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు మార్చుకున్న విధానంలో GOMS నెంబర్ 213 తేదీ 19 డిసెంబర్ 1997లో పొందుపరచడం జరిగింది. బ్యాంకు వారికి పెన్షన్ ఖాతాను క్లోజ్ లేదా బదిలీ చేయమని దరఖాస్తు అయితే ఫస్ట్ మనం బ్యాంకు వారి నుంచి మొదలు పెట్టాలి. సో బ్యాంకు వారు తగు ఏర్పాటు చేసి STOకి అయితే తెలియపరచాలి. ఖాతాదారునికి నో డ్యూ సర్టిఫికేట్ జారీ చేస్తారనమాట బ్యాంకు వారు. దీన్నే మనం ఇప్పుడు NOC అంటాము, నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఒకవేళ మన బ్యాంకులో మనము ఉద్యోగస్తులం కాబట్టి లేదా పెన్షన్లో కాబట్టి ఏమైనా లోన్స్ ఉన్నా కూడా అవన్నీ ఉంటే మధ్యలో మార్పు చేసుకోవడానికి అయితే వీలు ఉండదు. సో ఈ NOC ఉన్నప్పుడే వీలవుతుంది. ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకి బదిలీ కొరకు ఒకే జిల్లాలో ఒక STO పరిధిలోంచి మరొక STO పరిధిలోకి బదిలీ కొరకు అయితే దరఖాస్తు ఎలా చేసుకోవాలని చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక STO నుంచి మరొక STOకి మారేదానికి బ్యాంకుతో పని లేదు. కానీ ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకు మనకు పెన్షన్ పడే క్రెడిట్ అయ్యే బ్యాంకును మార్చాలి అంటే మాత్రం NOC కంపల్సరీ అనమాట. సో పెన్షనర్ తాను పెన్షన్ పొందుతున్న STO లేదా DTO గారికి ఓ తెల్ల కాగితంపై పూర్తి వివరాలతో దరఖాస్తు చేసి తమ దగ్గర ఉన్నటువంటి PPO ఒరిజినల్ కాపీని బ్యాంకు నుంచి తీసుకున్న నో డ్యూస్ సర్టిఫికేట్ను జత చేసి దరఖాస్తుదారుని ఒరిజినల్ PPOతో ముట్టినది అని అక్నాలజ్మెంట్ తీసుకోవాలి. సో STO దరఖాస్తును పరిశీలించి తమ కార్యాలయంలో ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించిన పెన్షన్ రికార్డు అంతటిని కూడా జత చేసి తమ కార్యాలయంలో నిర్వహించే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నందు రిజిస్టర్ ట్రాన్స్ఫర్ విషయం నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం తగిన ఎండార్స్మెంట్లో జిల్లా ట్రెజరీ అధికారి వారికి అనెక్సరీ నెంబర్ 1లో ఫార్వర్డ్ చేస్తారు. జిల్లా ట్రెజరీ అధికారి తమ వద్దకు వచ్చినటువంటి ఆ పెన్షన్ బదిలీ దరఖాస్తును తమ కార్యాలయంలో ఉన్నటువంటి PPO రిజిస్టర్తో వెరిఫై చేసి తగు ట్రాన్స్ఫర్ ఎంట్రీలు నమోదు చేసి మార్పిడి ఉత్తర్వులు తయారు చేసి దరఖాస్తుదారుడు ఏ జిల్లా లేదా తన జిల్లాలోనే మరొక STO వద్ద పెన్షన్ కోరతాడో సో వారికి వివరాలని నింపి తగు పత్రాలను జత చేసి పంపుతారనమాట. ఇదంతా ప్రాసెస్ అండి. సో వారే ట్రెజరీ మార్పుకు సంబంధించిన వివరాలు వాటిని అకౌంట్లో AG ఆఫీస్కు, అకౌంట్ జనరల్ ఆఫీస్కి అయితే రాతపూర్వకంగా తెలియజేస్తారు. స్టెప్ బై స్టెప్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే, సో మొదటగా పెన్షనరు తన దరఖాస్తు పెన్షన్ పొందుతున్న STO లేదా DTO కార్యాలయానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలనుగా ఒరిజినల్ PPO, అలాగే నో డ్యూ సర్టిఫికేట్ ఫ్రమ్ ద పేమెంట్ బ్యాంక్ ఇక జత చేసి నేరుగా వెళ్ళి సమర్పించాలి. నెక్స్ట్ తదుపరి చర్య STO లేదా DTO గారు కార్యాలయానికి పంపినది లేనిది ఇక చెక్ చేసుకోవాలి. DTO కార్యాలయం నుంచి మనం పెన్షన్ పొందగల కార్యాలయానికి ఎప్పుడు పంపబడిందని తెలుసుకుంటూ ఉండాలి. స్టేటస్ చెక్ చేసుకోవాలి. మనం బదిలీ చేయించుకున్న STO గారిని స్వయంగా కలిసి బ్యాంక్ ఖాతా వివరాలు ఇచ్చి అవసరమైన మేరకు బయోమెట్రిక్ సంతకాలు చేసి PPO కాపీని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. PPO ఒక ట్రెజరీ నుంచి మరొక ట్రెజరీకి మార్చుకోవడానికి దాదాపుగా 1 నెల సమయం పట్టవచ్చు. కావున బదిలీకి ముందు క్రింది అంశాలను ఒకసారి పరిశీలించుకోవడం అవసరము. ఇవి కేవలం సూచనలు మాత్రమే. ఆ అంశాలు ఏంటో చూద్దాము. మీ రిటైర్మెంట్కి ముందు మీరు పనిచేసిన చోట మీకు రావాల్సిన అరియర్స్ అన్ని జమ అయ్యాయా కాలేదా అని చెక్ చేసుకోవాలి. అవ్వనిచో వాటిని చెల్లింపుల వరకు ఆగడం మంచిది, లేదంటే మళ్ళీ చెల్లింపులు జరగకపోవచ్చు. సో CFMS సైట్లో అప్లోడ్ లేదా చెల్లింపులు జరగకపోవచ్చు, లేదా తర్వాత కఠినతరం అవ్వచ్చు మనకు ద ప్రాసెస్ ఏదైతే ఉంటుందో. సో చెల్లింపులు జరగవు అలాంటివి కాకపోయినా సో
తర్వాత కొంచెం కఠినమైన పరిస్థితి అయితే ఏర్పడొచ్చు. ఇక సీఎఫ్ఎంఎస్ సైట్‌లో అప్‌లోడ్ చేయు సందర్భంలో కంప్యూటర్ కూడా అభ్యంతరం అయితే చూపుతుంది. సో, ప్రస్తుతం పీపీఓలు అమలు చేసిన తేదీ జూలై 1, 2018 తర్వాత రిటైర్ అయ్యారా? అయితే మీకు పూర్వపు ప్రదేశం అంటే ఇంతకుముందు పనిచేసే ప్లేస్‌లో పీఆర్‌సీ ఫిక్సేషను, రివైజ్డ్ పెన్షన్ ప్రపోజల్ ఆమోదము, అరియర్స్ ఏమైనా వాటిని చెల్లింపులు పూర్తయిన తర్వాత మాత్రమే పీపీఓ బదిలీకి దరఖాస్తు చేసుకుంటే మంచిది అని నిపుణులు చెప్తున్నారు. జూలై 1, 2018కి ముందు ఇలాంటి ఇబ్బంది అయితే తలెత్తేది కాదు. ప్రస్తుతం పీపీఓ బదిలీ దరఖాస్తు చేసిన దరఖాస్తులన్నీ ఆమోదించబడుతున్నాయి. పీపీఓలు బదిలీ అవుతున్నాయి. పీపీఓ బదిలీకి నెల మొదటి వారంలో దరఖాస్తు చేసుకుంటే ఉపయుక్తి కలుగుతుంది. పీపీఓ బదిలీ సమయంలో బ్యాంక్ ఖాతా మార్చుకున్నప్పటికీ కూడా నో డ్యూస్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరి. సో, బ్యాంకును మనం మార్చకపోయినా కూడా బ్యాంకు నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలంటండి. సో, కాబట్టి పైన మనం చెప్పుకున్నట్టు ఒక ప్లేస్ నుంచి ఒక ట్రెజరీ నుంచి ఇంకో ట్రెజరీకి మారేటప్పుడు బ్యాంకు అవసరం లేదని అయితే చెప్పాను. కానీ ఒక ట్రెజరీ నుంచి ఇంకో ట్రెజరీకి మార్చుకునేటప్పుడు కూడా మనకు బ్యాంక్ నుంచి ఎన్ఓసి అనేది కంపల్సరీ అని చెప్తున్నారు. సో, ఈ విధంగా అయితే మొత్తం ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఒకసారి మళ్ళీ రఫ్‌గా చూద్దాము. పీపీఓ పెన్షన్ బదిలీ ప్రక్రియ. సో, ఫస్ట్ మనము అప్లై అయితే చేసుకుంటాము. మన డీటీఓ లేదా ఎస్టీఓ గారి దగ్గర. ఫస్ట్ మనం బ్యాంక్ నుంచి మొదలుపెట్టాలండి. సో, ఫస్ట్ మనం బ్యాంక్ నుంచి మొదలుపెట్టి ఎన్ఓసి పొందాలి. తర్వాత ఒక ఎస్టీఓ పరిధి నుంచి మరొక ఎస్టీఓ పరిధిలోకి మారినా కూడా బ్యాంక్ అవసరం ఉంటుంది. బ్యాంక్ నుంచి నో డ్యూస్. సో, ఇక్కడ మనం చూస్తాం నో డ్యూస్ సర్టిఫికేట్ అయితే జత చేర్చాల్సి ఉంటుంది. ఇంకా మనకు పీపీఓ ఒరిజినల్ అయితే ఉండాలన్నమాట. అలాగే రిజిస్టర్ సమయంలో వెరిఫై చేసి ట్రాన్స్ఫర్ ఎంట్రీలు నమోదు చేస్తారు. సో, కాబట్టి ఇది స్టెప్ బై స్టెప్ చూసుకున్నట్లయితే మనకు పీపీఓ ఒరిజినల్, నో డ్యూస్ సర్టిఫికేటు ఈ 2 ఉండాల్సి ఉంటుంది. అలాగే మనకు ఏమైనా ఇంతకుముందు పనిచేసే చోట ఏమైనా పెండింగ్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. డీఏ గానీ, పీఆర్‌సీ గానీ ఇప్పుడు అందరికీ పెండింగ్ ఉన్నాయండి. సో, కాబట్టి ఇవన్నీ చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత పోను కాంప్లెక్సిటీ అయితే పెరుగుతుందనమాట. సో, ప్రభుత్వము నార్మల్‌గానే చెల్లించడం లేదు. వీటన్నిటిని బకాయిలుగా పెట్టేసింది. సో, మరి ఈ విధంగా అయితే వివరాలున్నాయి ఫ్రెండ్స్. సో, ఈ వీడియోని మీ తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది పెన్షన్ గురించి సంబంధించిన అప్డేట్ కాబట్టి సో, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తే మరొకరికి ఈ వీడియో అయితే చేరుతుంది. వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.